తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువుగారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మరి ఏంటి అంటే మనకు మహాశివరాత్రి ప్రత్యేకత, అలాగే మనకు షష్టగ్రహ కూటమి అనేది కూడా ఉంది. సో ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? సో అంటే ప్రమాదకరం అనేసి అంటున్నారు కదా. సో మరి శివరాత్రి రోజు మనం శివ ఆరాధన ఏ విధంగా చేయాలి, అండ్ అలాగే షష్టగ్రహ కూటమి ప్రభావం మన మీద ఏ విధంగా చూపబోతుంది అంటారు గురుగారు? శాంతం పద్మాసనస్థం శశిధరమగుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభైదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. సదాశివాయ నమః. శివరాత్రి మన ఈ 2-3 తరాలుగా ఎవరు చూడలేదండి. ఇప్పుడు వచ్చేటువంటిది ఇంకా చెప్పాలంటే ఇంకా పై స్థాయికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరు చూడలేదు. ఎందువలనంటే కాలాగ్ని రుద్రరూపుడై సంహార భైరవ స్థితిలో వస్తున్నాడండి. ఈసారి వస్తుంది. ఎందువలన వస్తుంది అని అంటే దానికి కొన్ని ప్రమాణాలు నేను చెప్తాను. ఎంత ప్రమాద భరితంతో దాని విధానం ఉంది, ఎంత రుద్రుడు రుద్రావతారంలో వస్తున్నాడు అనేటువంటిది. అంటే శివరాత్రి అనేటువంటిది మామూలుగా ఎప్పుడు ఎంత ప్రశాంతతగా ఉంటుందో అంత రౌద్రంగా ఈసారి శివరాత్రి మారబోతుంది. అందులో ఒక శుభవార్త, మనకి కుంభమేళ అనేటువంటిది రావటం వలన లక్షలాది మంది అఘోరాలు అంటే రుద్రరూపులు, అఘోరే ఏభ్యోథ ఘోరే ఏభ్య అంటారు. ఘోరులు కాని వాళ్ళని అఘోరులు అంటారు. అంటే ఎవరికి ఎక్కడ ఎలాంటి హింసలు చేయని వాళ్ళని అఘోరులు అంటారు. మనల్ని ఘోరులే అంటారు. అంటే మీరు నేను మనం అందరం అయితే కనుక ఒక మనిషికి హింస చేయడానికే చూస్తూ ఉంటాం కాబట్టి మనల్ని ఘోరమైన వాళ్ళం. వాళ్ళు ఎప్పుడు ఎవరికి కూడా ఎలాంటి ఘోరాన్ని తీసుకురాలి కాబట్టి వాళ్ళు అఘోరులు. అది మనం తెలుసుకోవాలి. ఎంతోమంది అఘోరులు రుద్ర రూపంలో వచ్చి మహాకుంభమేళ అని చెప్పి అక్కడికి వచ్చి మొత్తం ఎంతో చేసుకుంటూ ఈశ్వరారాధన చేస్తున్నారు. కాబట్టి ఒక రకంగా మనకు అది శుభం జరగబోతుంది. ఈ కాలాగ్ని రుద్రం నుంచి సంహార భైరవ స్థితిలో రుద్రాంశంతో మహారుద్ర తేజస్సుడిగా ఉండేటువంటి విధానంలో అద్వితీయమైనటువంటి రౌద్రంలో వచ్చేటువంటి శివరాత్రికి ఒకంత శాంతి దీనివల్ల అని చెప్పి మనం ఒకటి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆ శివరాత్రి రోజు నాటికి మనం చేసేటువంటి ఆరాధనలు ఏ రకంగా ఉంటాయో అష్టభైరవుల్ని ఆరాధన చేయాలి. మా రోజు శివరాత్రికి అష్టభైరవ ఆరాధన చేయాల్సిందే. వాళ్ళు 8 మంది భైరవులు ఉంటారు మా వాళ్ళు. చండ భైరవం, ప్రచండ భైరవం, ఉన్మత్త భైరవం, క్రోధన భైరవం, రురు భైరవం, కపాల భైరవం, భీషణ భైరవం, సంహార భైరవం. 8 మంది. 8వ వారు సంహార భైరవం. ఈ సంహార భైరవము అనేటువంటిది సామాన్యమైనది కాదు. మొత్తం క్లీన్ చిట్టు. ఇక అక్కడేముండదు. సునామీ చాలా చిన్నదే సంహార భైరవుడి ముందు. అటువంటి అగ్ని ప్రమాదాలు, అగ్ని విస్ఫోటకాలు, మనకు అగ్ని పర్వతాలు పేలటాలు ఇవన్నీ చాలా ఉద్ధృతంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అటువంటి వాటిల నుండి భగవంతుడు మన యందు ఉండేటువంటి అనుగ్రహించే మనం చేసేవన్నీ నీచమైన క్రూరమైనటువంటి పనులైనప్పటికీ కూడా అదేంటని మనం ఏం చేశామండి అంటాం. తెల్లవారులేస్తే చేసేవన్నీ క్రూరమైన పనులేక మన ఆకలి తీర్చుకోవడం కోసం ఎన్ని జంతువులను సంహరిస్తున్నాం. ఈదేవి, పాకేవి, ఎగిరేవి, అది ఇది తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎంత క్రూరంగా సంహరిస్తున్నామో ఆ పాపం మొత్తం ఊరికే వదులుతుందండి. ఊరికే ఆ పాపం మొత్తం వదలదు. అంతటి పాపం నుంచి కూడా పరమేశ్వరుడు అది నా సంతానమే, జంతుజాలము నా సంతానమే, మనుషులు నా సంతానమే అని కాస్త జాలి తెలిసి మనకు ఒకంత యోగాన్ని ఇచ్చాడు. ఆ యోగమే ఇంతమంది వచ్చి ఇక్కడ స్నానాలు చేసి రుద్రనామాన్ని చేయటం. లక్షలాది మంది, కోట్లాది మంది ఎక్కడ చూస్తున్నారు ఎవరికి తెలియదు. అఘోరాలు, నాగసాధువులు కానీ వీళ్ళెవరు ఎక్కడ చూస్తున్నారు ఎవరికి తెలియదు. వీళ్ళ ద్వారా వీళ్ళు వచ్చి స్నానం ఆచరించడం, వచ్చి రుద్రనామం చేయటం వల్ల సగం ఉన్నటువంటి దోషాలు మనకు హరించని మనం చెప్పుకోవచ్చు. మిగిలిన సగం మనమే తీసేసుకోవాలమ్మా. అదేలా గురుగారు మరి? ఆ శివరాత్రి రోజు 24 గంటల సేపు అష్టభైరవారాధనతో ఈశ్వరార్చన చేయాలమ్మా. 24 గంటల సేపు
ఉదయం 6ంటికి వాళ్ళు మొదలు పెడితే రేపు ఉదయం 6ంటి వరకు నాన్ స్టాప్గా చెయ్యాలి. అష్టభైరవ ఆరాధనతో కూడినటువంటి ఈశ్వరారాధన అది చేయగలిగితే అదృష్టవంతులం. ఎందుకు అదృష్టవంతులం అంటారంటే షష్ఠగ్రహ కూటమి వస్తుందమ్మా. ఆ షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది, షష్ఠము అంటే 6 శత్రుస్థానం. ప్రతి మనిషిలోనూ కూడా ఉద్రేకం, క్షణికావేశాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇట్లాంటి రాలేదనుకో, నువ్వు నేను పిలుస్తూ రావాలని మీదకి తగదాగిలిపోతారు. తగాదాపటానికి ఇది కారణం అనేటువంటిది ఖగోళం మొత్తం కూడా ఈ యొక్క శత్రుస్థానం విపరీతంగా పెరిగిపోతుంది. అది మీ రాశి, నా రాశి, వాళ్ళ రాశి, ధనుర్రాశి లేదు, ధాన్య రాశి లేదు, మొత్తం ఒకటే, మొత్తం దగ్ధమైపోతాయి. ఈ శివరాత్రి ఒక్కటి మనం చేసే విధానం ఏదైతే ఉంటుందో, శంకర సాక్షాత్ ఆ ఈశ్వరుణ్ణి మనం ప్రాధేయపడేటువంటి స్థితి ఎలా అయితే ఉంటుందో, ఆయన్ని సంతృప్తి కలగాలి. ఆయనకి కాలాగ్ని రూపం అంటే సామాన్యమా అండి? కాళీని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదండి. 2 కాళీ చీకటిగా నల్లగా ఉంటుంది, ఏం కనిపించదు. కాలం కూడా అంత, ఏ క్షణంలో మనిషిని ఆవహించేస్తుందో తెలియదు. జీవితం మొత్తం అయిపోయినప్పుడు ఒక్కసారిగా మొత్తం అది విచ్చుకుంటుంది. మంచి ప్రకాశవంతమైన జీవితం వెళ్తుంది అనుకుంటే మొత్తం మొదలుపడిపోతుంది. కాలము కాళీ ఈ 2 ఒకటే ఎప్పుడు కూడా. అటువంటి కాలాన్ని కూడా తన ఆధీనంలో పెట్టుకున్నాడు కాలరుద్రుడు. అటువంటి మహా ఉద్ధృతంగా వీరావేశంతో ఆయన ఉంటున్నాడు ఇప్పుడు. ఈ మహాశివరాత్రి అనేటువంటిది శ్రవణ నక్షత్రం, అంటే చంద్రుడిది, రోహిణి హస్తాశ్రవణం, బుధవారం, బుధచంద్రుడు, తండ్రి కొడుకులు, శత్రువులు 1 కాదు 2 కాదు, అనేక మార్గాలుగా ఎటు చూసినప్పటికీ కూడా విస్ఫోటనం అనేటువంటిది పరిపూర్ణంగా కనిపిస్తుంది. దాని నుంచి కూడా దైవాత్తు మనల్ని రక్షిస్తున్న దేవుడే మళ్ళీ ఈ కుంభమేళ రూపంలో. ఇక్కడ ప్రమాదం ఉంది, అక్కడ రక్షణ కూడా జరుగుతుంది. ఆ రక్షణ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. తర్వాత మనకు రక్షణ మనం చేసుకోవాలిగా, మనమే చేసుకోవాలి. ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశక. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ శివరాత్రి నుంచి ఉన్నటువంటి అన్ని రకాల కాలయుగ్మ దోషాలు, కలిప్రభావ దోషాలు, అలానే సంహార భైరవం ఎవరైతే ఉన్నారో అష్టభైరవంలో సంహార భైరుడు అంటే ఇంకా సంహరించడం కదా అన్నీ కూడా. అటువంటి సంహరణ అనేటువంటిది లేకుండా రుద్రుడు రౌద్రావతారం నుంచి కాకుండా శాంతమూర్తిగా భద్రత చేకూర్చేవాడిలాగా మన ముందు ఉండాలి అనుకున్నప్పుడు ఎవరికి వారు 24 గంటల సేపు రుద్రార్చన చేయాలమ్మా. నాకు అనిపించింది, నేను వచ్చి చేసేయటమే. నేను మిమ్మల్ని అడుగుతా, నేను ఇలా అనుకుంటున్నాను, ఇక్కడ ఏదో 24 గంటలు రుద్రార్చనతో నేను చేద్దాం అనుకుంటుంటే మీరేమంటారు? ఏముంది 24 గంటలు ఏం చేస్తారు రుద్రార్చన, 1 గంట సేపు చేస్తే చాలే. పరబుద్ధి వినాశక. నేను బాగుపడను, నువ్వు బాగుపడితే నేను తట్టుకోలేను కాబట్టి నువ్వు బాగుపడితేనే చెప్తా. గురుబుద్ధి విశేషత, నీకేం చేయాలో అర్థం కావట్లా. నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, అందరూ బాగుంటే నువ్వు బాగుంటావు. కాబట్టి వచ్చేటువంటి ముప్పు మొత్తం అందరికి ఒకే రకంగా వస్తుంది. మంచి జరిగినా ఒకే రకంగా మంచి జరుగుతుంది. కనుక ఎవరికి మంచి జరగాలని లేకపోయినా ముప్పు జరగద్దు అని నీకు గురువు ముఖతగా నీకు తెలిసింది మొదలుపెట్టి, అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుందమ్మా. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది మనం మామూలుగా చెప్పుకోవడానికి ఏముందమ్మా, ఈ రాశి వారికి నష్టం, ఆ రాశి వారికి నష్టం అంటాం. ఉగాదికి నిర్ణయం చేసింది, మళ్ళీ ఉగాది వరకు ఏం జరుగుతుందని చెప్పి. ఈ మధ్యలో ఈ రాశి వారు కొన్ని ప్రత్యేక గమనాల్లో 1, 2 వస్తాయేమో మినహాయిస్తే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఈ రాశి వారికి నష్టం అని చెప్పడానికి మనకు అర్హతలు లేవు. కనుక ఈ రాశి వారికి నష్టం, ఖగోళానికే నష్టం అన్నప్పుడు అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఈ 4 మంచి వాళ్ళు అంటే మిగిలిన 6 చెడ్డ వాళ్ళ, వాళ్ళు చేసుకున్నటువంటి చెడు ఏంటి, వీళ్ళు చేసుకున్న మంచి ఏంటి. కాబట్టి దాని గురించి మనం అనవసరంగా వ్యవస్థ చేయాల్సిన అవసరం లేదు. షష్ఠగ్రహ కూటమి వలన మంచి చెడు ఏదైనా జరగచ్చు. ఏది జరిగినా మనకు నష్టం రాకుండా జరిగే విధానాన్ని మనం అన్వేషించుకోవాలంటే ఈశ్వరుణ్ణి పరిపూర్ణంగా తృప్తిపరచాలి. మార్కండేయకి 16 ఏళ్ళు పూర్ణాయుష్ అంటే ఈశ్వరారాధన చేస్తుంటే యమధర్మరాజు వస్తే ఆ మృత్యు సైతాన్ని ఆయన తీసేశాడు ఈశ్వరుడు మార్కండేయ మీద ఉండే ప్రేమతో. చిరంజీవి అయ్యాడు ఆయన. మరి అటువంటి మనం చేస్తే మనం కాలేమా?
అవలేమమ్మా. దాన్ని మనం ఎలా కాపాడాలి, ఎలా చేసుకోవాలి? కాలాగ్ని రూపం అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, సంబంధం లేకుండా అగ్ని ప్రమాదాలవి. ఇది ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇంకా మనం చూస్తాం, గట్టిగానే చూస్తాం, సందేహమే లేదు. ఎందువల్లనంటే మనకి ఎలాంటి భక్తి లేదు. మనకి ఎంతసేపటికి మనకి ఏమొస్తుంది, మనం ఎంత సంపాదించుకుంటాం, ఎంతమందిని ముంచగలుగుతాం, దీని మీదే మన ధ్యాస ఉంటుంది. మినహాయిస్తే ఎంత పుణ్యం చేసుకుంటున్నాం. ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వస్తే అక్కడ వాళ్ళందరూ ఉంటే ఇక్కడి నుంచి మన వాళ్ళు సంపాదించుకోవడం కోసం వెళ్ళారమ్మా. తెలుసా మీకు ఆ విషయం? కుంభమేళాకి అవును, ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో అంత మన కంటికి కనిపించినటువంటి వారు మాయా రూపంలో మనోవేగంతో వచ్చి స్నానాలన్నీ చేస్తుంటే అక్కడికి వచ్చేటువంటి జనాల దగ్గర ఎవరి సంపాదన వాళ్ళు కొంతమంది వెళ్ళారు. మనకు పుణ్యం ఎక్కడ వస్తుందమ్మా? ఇంకా మనకు పుణ్యం ఏమైనా వస్తుందా? మీరు రేపు వస్తానంటే చూపిస్తాను. 21వ తారీఖు ఇక్కడి నుంచి 400 బస్తాల బియ్యం పంపిస్తున్నాం మనం. తెప్పించేసాం కుంభమేళాకి 400 బస్తాల బియ్యం పంపిస్తున్నాం. అంటే 25 కిలోలు ఉంటాయి కదా, 400 బస్తాలు తెప్పించాం, పంపిస్తున్నాం. భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం చేయగలిగేది ఎంతమ్మా? అటువంటిది అక్కడికి కూడా వెళ్ళే వ్యాపారం కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అటువంటి మనకు శుభం జరుగుతుందని మనం ఎలా అనుకుంటాం? సాక్షాత్తు ఈశ్వరుడు, ఇందాక ఒక మాట చెప్పాను నేను, మనకు ఈ కాలాగ్ని రూపంలో, సంహార భైరవ రూపంలో క్రోధంగా ఈశ్వరుడు శివరాత్రి జరగబోతుంది, దానివల్ల జరిగే ప్రమాదాలు విపరీతంగా ఉండండి. చాలామంది ఈయన భయపెడుతున్నారు అనుకుంటారు. సిగ్గు ఎగ్గుండాలి వీళ్ళకి, ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాలేటువంటి వాళ్ళు. కోట్లాది మంది ఎక్కడెక్కడి నుంచో, అసలు మనకు వాళ్ళు మామూలు రోజులు కనిపించరు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, తర్వాత ఎలా మాయమైపోతారో తెలియదు. కోట్లాది మంది నాగసాధువులు, అఘోరాలు వీళ్ళందరూ స్నానాలు చేసి అనుష్ఠానాలు చేసుకుని ఈశ్వరారాధన చేసుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? లేరు. చాలామంది అక్కడ వాళ్ళ దగ్గర సంపాదించుకోవడం కోసం వెళ్తున్నారు. మరి అంతకు మించిన కర్మ ప్రార్థం ఇంకా మనకు పుణ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకు మంచి జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? అనర్థాలు జరగదంటే ఎందుకు మాంతాయి? భగవంతుడు అంతమందిని పిలిపించి, అంటే ప్రకృతి అనేటువంటి మహా విపత్తు విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితులలో పౌర్ణమి రోజు నాడు మహాకుంభమేళ అనేటువంటిది 4 అమృత చుక్కలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ పరిస్థితిలో ఇచ్చి అమృతాన్ని అందరికీ అందిస్తాను ఆయన, వెళ్ళండిరా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆ నీళ్లు స్వీకరించండిరా, ఒక మునిగిరండిరా, మీకు అమృతాన్ని ఇస్తాను నేనంటే అక్కడికి కూడా వెళ్ళి వ్యాపారం చేసుకొస్తా, వాడు ఇట్లా చేశాడు వీడు ఇట్లా చేశాడు చెప్పి నేను వక్రీకరిస్తాను, భూతద్దంలో చూస్తా అంటే మన బ్రతుకులు ఇంతే తగలబడతాయి. ఇంకా భగవంతుడికి మాత్రం నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? నిన్ను కాపాడాలి, నిన్ను రక్షించాలి ఆయన ఎందుకు అనుకుంటాడు? నన్ను డైరెక్ట్గా చూడలేవు, లక్షలాది మంది ఎక్కడి నుంచి వస్తున్నారుగా, దర్శనం చేసుకోవచ్చుగా, వెళ్ళి చేసుకోగలుగుతున్నామా? వాళ్ళకి మనం ఏదైనా ప్రయత్నం చేయగలుగుతున్నామా? ఏమీ చేయట్లా. కానీ ఇక్కడ కూర్చొని మాత్రం మనకు ఏమొస్తుందనేటువంటి విషయంలో ఉన్నప్పుడు మాత్రం మనకి అన్ని రకాల అనర్థాలు తప్పవమ్మా. అందులోంచి తప్పించుకోవాలంటే ఒకటి, కుంభమేళ జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ పాద నమస్కారం చేసుకోండి. కనీసం ఒక్కసారైనా వెళ్ళి ప్రదక్షిణ చేసి అక్కడ గంగా స్నానం చేసి ఒక్క సాధువుకైనా భిక్ష పెట్టండి. నేను 400 బస్తాలు బియ్యం పంపిస్తున్నా. బియ్యం ఒకటే కాదు, భోజనాన్ని సంప్రదాయ సామాగ్రి దాదాపుగా, అంటే మొత్తం ఈ కుంభమేళ అయిపోయే రోజుల్లో తక్కువగా ఒక 3000 మందికైనా భోజనం నేను పెట్టగలగాలి అని చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లు చేసి పంపిస్తున్నా. ఒక్క మనిషిగా నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి భిక్ష పెట్టమనండి. ఆ వస్తువు ఆ నీళ్ళు తెచ్చుకోవడం కాకుండా పెట్టమనండి. సగం దరిద్రాలు పట్టుకున్నవన్నీ పోతాయి. మన పరిసరాలలో, తెలుగు రాష్ట్రం మందని కాదు, మన పరిసరాలు ఉన్న వాళ్ళకి సగం దరిద్రం పోతుందమ్మా. కనీసం వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక పూట భిక్ష పెట్టి వస్తే వాళ్ళకి ఆ పని చేయమండి మొట్టమొదటిది. దాంతో సగం పట్టిన పీడ వెరగడైపోతుంది. కలి ప్రభావం నుంచి రాబోయే శివరాత్రికి మనం చూసేటువంటి అనర్థాలు ఎన్నైతే ఉంటాయో దాని నుంచి సగం వెళ్ళిపోతాం. పరమేశ్వరుడు ఇచ్చిన వరం. రెండో వరం, 24 గంటల సేపు ఈశ్వరారాధనలో ఉండండి. అది సాధ్యమవుతుందంటారా గురువుగారు? 24 గంటలు ఎందుకు కాదమ్మా, లాస్ట్ ఇయర్ నేను 72 గంటలు చేశా కంటిన్యూగా. ఈశ్వర దర్శనం కూడా కలిగిందమ్మా. అప్పుడు ఇదే సంవత్సరంలో వేశారు, నేను చూడలా. ఆ తర్వాత వీడియో చూసినప్పుడు వాళ్ళు అదేదో యార్కి సర్కిల్ చేశారు, చూస్తే ఆశ్చర్యపోయా. భస్మం అలా పడుతుంది, భస్మంలోంచి ఈశ్వరుడు వచ్చాడు. చెప్పా ముందు రోజు సాయంత్రం చెప్పా, అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంత విధానంలో, అంటే 7 నుంచి 8 సెకండ్ల పాటు, క్షణాల పాటు ఇంత పరిధిలో ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది, అందరూ చూడండి అన్నాం. లైట్లు మొత్తం తీసేసిన భస్మం పడుతుంది, భస్మంలో ఈశ్వరుడు వచ్చాడమ్మా. చెయ్యదలుచుకుంటే ఏది కష్టం కదమ్మా. చెయ్యదలుచుకోలేకపోతే మంచినీళ్ళు తాగాలన్నా కష్టమే.
కాబట్టి వచ్చేటువంటి శివరాత్రికి ముందు నుంచి మనం కొన్ని ప్రళయాలు చూడబోతున్నాం. శివరాత్రి తర్వాత వచ్చేటువంటి షష్ఠగ్రహ కూటమి కాలాంతకంది కనుక దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే భగవంతుడు ప్రత్యక్షంగా లక్షల రూపాయలు ధరించి వచ్చాడు అక్కడికి. లక్షల మంది, అనేక మంది లక్షల రూపాయల్లో భగవంతుడు వచ్చాడు అక్కడికి. ఒక్క మనిషికైనా కడుపుకి భిక్ష పెట్టండి. అక్కడికి వెళ్తే నేను ఒక హోటల్ పెట్టుకుంటే అన్నం హోటల్ అంటే అన్నదాన సత్రం పెట్టుకుంటే 10 రోజులు నాకేమొస్తుందని అనుకోకండి దయచేసి. పుణ్యం దక్కుతుంది అంతే. ఏది అన్నదాన సత్రం పెడితేనా? అన్నదాన సత్రం పెడితే పుణ్యం దక్కదమ్మా, పాపమే దక్కుతుంది. అన్నదాన సత్రం అంటే ఏంటమ్మా? అందరికి వచ్చిన భక్తులకి అన్నదానం. ఇవి కొంతమంది అలా పెడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు నేను చూశాను. అక్కడ ఇంతమంది వస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళందరికీ కూడా అన్నం ఏర్పాట్లు అంటే ఇంత అమౌంట్. ఓకే ఓకే. నేను దాని వ్యాపారం చేయడానికి వెళ్ళారు ఇదేనమ్మా. అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మనం వ్యాపారం చేస్తున్నామని అంటే మన కర్మ అంతకన్నా ఇంకేం కావాలి? మనం ఎప్పటికి బాగుపడాలి? కాబట్టి నమస్కారం చేసుకొని ఒక్క మనిషికి భిక్ష పెట్టండి. నాకు ఇంకా పూర్తిగా భాగ్యం దక్కలేదే, ఎక్కువ మందికి పెట్టే భాగ్యం దక్కలేదే నేను బాధపడుతున్నా. 400 బెస్తలు మాత్రమే పంపించగలుగుతున్నాను, ఇంకా అంతకన్నా నేను పంపించలేకపోతున్నాను, నాకు బాధగా ఉంది. ఆ యోగం కలిగితే ఇంకా పంపించుకోగలుగుతానేమో, ఈశ్వర కృపది, మన చేతిలో ఏం లేదు. అంటే ఆ పుణ్యాన్ని దక్కించుకోగలిగితే సగం దోషం పోతుంది. చాలా జాగ్రత్తగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కాలాగ్ని రుద్రుడు, సంహార భైరవుడు కలిసి మహోగ్ర రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ శివరాత్రికి శివ అనుకుంటూ ఉండేటువంటి దోషాలని మొత్తం తొలగించుకోవటమా, లేదు ఇటువంటి అనవసరమైనటువంటి పనులు చేసి పాపాన్ని నెత్తిమీద పెట్టుకొని వచ్చే షష్ఠగ్రహ కూటమితో కాలాంతానికి మనం పూనుకోవటమా అనేటువంటి విషయం మన మీదే ఉంది. ఈ వీడియోని పూర్తిగా కనుక మీరు విన్నట్లయితే మీకు వాస్తవం ఏంటనే విషయం అర్థమవుతుంది. అదమ్మ విషయం. ఓకే గురుగారు, సో నిజంగా కాలాంతకంతో కూడుకున్న శివరాత్రి అన్నారు. సో మనం ఆ భయం నుంచి బయటపడాలి. సమస్య భయమేం లేదమ్మా, భయం జరగబోయేదానికి మనల్ని మనం కాపాడుకోవాలంతే. అంటే ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు భయమే కదా గురువు. ఎవరిని భయపెట్టంగానే ఏమీ లేదు, జరగబోయేటువంటి దాన్ని బయటపడు హెచ్చరిక ముందు అంతే. సో శివారాధన ముఖ్యం, ఇంకంతే, ఇంకా చేసేది ఏదీ లేదు. పరిహారం ఏదైనా ఉంది అంటే శివుని ఆరాధన చేసుకోవటం. ఓకే గురుగారు, మనకి ఉన్నటువంటి మహాశివరాత్రి అలాగే షష్ఠగ్రహ కూటమి ఉంది అని తెలుసు, కానీ ప్రభావం కనుక చూసుకుంటే మనకి మహాకుంభమేళ వల్ల సగం ప్రభావం తొలిపోయినట్టుగానే మీరు తెలియజేశారు. చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.